ఈసీ కూడా ఒక పిలిపిస్తున్నాను. నన్నేదో పర్మిషన్ అడిగి దీపక్ గారు మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగాడా అతను? అతని ఛానెల్‌లో మన ముక్కలు పెట్టుకోవడానికి? ఈ కాలా మీడియా నుంచి ఆ రచ్చబండ ఛానెల్‌లో మన వీడియోస్ తీసుకెళ్ళి అక్కడ ప్లే చేసుకోవడానికి, అప్‌లోడ్ చేసుకోవడానికి. షార్ట్స్ కింద, వీడియోస్ కింద. దీపక్ గారు? ఓకే. దీపక్ గారికి వినపట్లేదనుకుంటా. వినయ్ గారు ఆ! వెరీ బిగినింగ్ మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బహుశా మిమ్మల్నే అడిగినట్టున్నాడండి. నాకు లీలగా గుర్తొస్తా ఉన్నది. వెరీ బిగినింగ్‌లో అతను నేను వాడుకుంటానన్నాడు అని ఏదో మాట గుర్తుంది నాకు. ఓకే. 100% చెప్పలేను గానీ కొద్దిగా అయితే గుర్తుంది నాకు మిమ్మల్ని అడిగినట్టు. నేను చెప్తానాగండి. ఇప్పుడు మొన్న కూడా మీరేమన్నారంటే, అతను ఇప్పుడు ఇతగాడు వల్ల చాలా ప్రమాదం ఉంది ఈ కామన్ మ్యాన్ వల్ల. ఈ సీసీ ఎవరిని ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. అంటే ఆర్థికంగా మీకు కనపడినంత వరకు, మీ కళ్ళకి కనపడినంత వరకి అన్నారు గానీ, అతను వెంటనే తీసుకెళ్ళి దాన్ని ఏం చేసాడు తెలుసా? మీ మాటలు వాలిడేట్ చేపించుకుంటానికి దీపక్ గారు చెప్పారు, నేను ఎటువంటి మోసం, ద్రోహం ఎవరిని చేయలేదని. నాకు గుడ్ సర్టిఫికేట్ ఇచ్చాను. బాబు, అన్నిటికి మీకేం దీపక్ చెప్పలేదు. నేను ఆ రోజు కూడా అన్నాను, ఇతను ఆర్థికంగా ఎవడికో అంటే పైకి కనబడటానికి ఏదో బ్యాంకులో లాగేసుకున్నాడు, తీసేసుకున్నాడు అనేది కాకపోయినా, చాలా మందికి అబద్ధాలు చెప్పి తీసుకోవటం, ఇంకోలాగా చేయటం, ఇవన్నీ మీరు చేసే పనులే. అది అందరికీ తెలిసిన విషయమే. అది కొండలరావు గారైనా, నరసింహ గారైనా, ఇంకోళ్ళైనా సాక్ష్యం చెప్పగలరు. అది దీపక్ గారు వారి అభిప్రాయం చెప్పారు. ఆ రోజు ఆయన కూడా వాడి మాటలు సవరించుకున్నారు. నేను కూడా చెప్పాను. ఇకపోతే ఇదేంటో పర్మిషన్ అడిగారు అన్నది అసలు ఎట్టి కోశాన అది జరగలేదు. అది ఎక్కడన్నా ఉంటే మీరు ఆ మొక్క అడిగినట్లు ఆ మొక్క ఒకటి ప్లే చేయండి. మా ఛానెల్‌లో గాని, మీ ఛానెల్‌లో గాని. ఇక ఫోన్ అంటారా? నాకు ఫోన్ నడిచిందే లేదు. క్వైట్ రీసెంట్‌గా ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నప్పుడు ఒకే ఒకనాడు స్ట్రీమ్ యాడ్ కొనుక్కున్నారని మాట్లాడారు. అవునండి. కొనుక్కొని ప్రోగ్రామ్ చేసుకున్నాం అని చెప్పాం. అయిపోయింది. ఇక తర్వాత నిన్నెన్నడూ ఎంటర్‌టైన్ చేయలేదు. యూ ఆర్ కంప్లీట్‌లీ ఆన్ బ్లాక్ లిస్ట్ ఫర్ మెనీ డేస్. అటు తర్వాత అన్‌బ్లాక్ చేసేనేది నువ్వే ఇక అలవాటు ప్రకారం మరి అడుక్కుంటూ ఉంటావు కదా! నన్ను లైవ్‌లోకి వస్తా, నేను మాట్లాడతా. కాబట్టి చెప్పనండి దీపక్ గారు. నా మాట చెప్పనివ్వండి. ఒక్క నిమిషం. సో, కాబట్టి నేను ఇక్కడి నుంచి చెప్పేదేంటంటే, నీ ఛానెల్ ఏవేవైతే మా మీద కొజ్జా మీడియాలని, ఎర్రగడ్డలని అవన్నీ తీసేయి. రేపటికి నువ్వు తీస్తే మంచిది. నా ఫోన్ ఎటు అన్‌బ్లాక్‌లోనే ఉంటది. టెలిగ్రామ్ గాని, సీఎం మీడియా తరపున ఇచ్చిన నంబర్ కింద ఏదైతే రన్ అవుతుందో. ఈ 2 అన్‌బ్లాక్‌లోనే ఉంటాయి. నువ్వు ఫోన్ అన్నా చేసుకో. కానీ రేపు మాత్రం ఏమేమైతే ఉన్నాయో అక్కడ వాడుకున్న మరి ముఖ్యంగా ఎలీషా గారి ఛానెల్‌లో నుంచి ఆయన ముక్క వాడారు. పాస్టర్ అని చెప్పి ఆయనది, నాది. అండ్ మరి ముఖ్యంగా నేనున్నాయి, దీపక్ గారు ఉన్నాయి కూడా వాడారు. వీటన్నిటి మీద స్ట్రైక్ పడతది. ఇది నేను చెప్పే చేస్తున్నా. నీతోను నీ ముక్కలు పంచుకున్న వాళ్ళ మీద కూడా. అర్థమవుతుందా? ఏం తమాషాగా ఉందా? ఇప్పుడు మీరు చేసేసారు, చెందేశారు. పోనీ ఒక లైవ్ పెట్టమన్నా నేను. ఆ వర్మ గారిని లేకపోతే ఈ కామన్ మ్యాన్‌ని. అయిపోయింది. ఓకేనా? నేనిప్పుడు కామన్ మ్యాన్ అని పద్ధతిగానే పిలుస్తున్నా. వర్మను కూడా వర్మ గారనే పిలుస్తున్నా. అయిన వాటిని తీసేయండి. ఇప్పుడు మీరు కొజ్జా అని ఎప్పుడు మొదలుపెట్టారంటే, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నప్పుడు 22, 23 తారీఖు ఏప్రిల్‌లో. మీ టెలిగ్రామ్ చాట్‌లో కళ్యాణ్ అనే సోదరుడు కుర్రవాడు అడిగాడు. ఏంటంటే అక్కడ ప్రోగ్రామ్ ఇలా చేస్తున్నారని. ఇలా ట్రస్ట్‌లో ఏదో జరిగిందని. అప్పటికి బూతులు ఎవ్వడు స్టార్ట్ చేయలా. ట్రస్ట్‌లో ఇలా జరిగిందని మాత్రమే మాట్లాడాం. రుజువులు చూపించి. 23 నిమిషాల ప్రకాష్ యొక్క ఫోన్ కాల్. అప్పుడు వెంటనే నువ్వు చేసిన మాటలేంటి? బార్కింగ్ డాగ్స్, బెగ్గింగ్ డాగ్స్ అని. అలా జరిగింది కాబట్టి మేము కుక్కల బొమ్మలేసి ప్రోగ్రామ్ చేసాం. ఇక అక్కడితో సరిపోయింది. ఇక ఆ సీసీ అప్పుడు దాకా తిట్టినోడు తర్వాత రోజు నుంచి అతనికి ఇక్కడ అవసరం లేదు అనేది అర్థమైపోయింది అందరికి. ఎందుకు బూతులు తిడుతున్నాడు, పచ్చి బూతులు తిడుతున్నాడు. ఒకరోజు అవకాశం ఇస్తే ఈనోష్‌ని కూడా తిట్టాడొచ్చి. ఈనోష్ అక్కడే ఉన్నాడు. వద్దురా బాబు అని చెప్పినా నువ్వు అతన్ని కామెంట్స్ పెట్టి అతన్ని గుచ్చుతానే ఉన్నాడు పోక్ చేస్తూ. ఇక వద్దు అని చెప్పాం. ఇక ఆ తెల్లారి నుంచి అనుకోకుండా 1, 2 రోజులు ట్యాగ్ చేసాం అతనికి. ఆ ట్యాగ్ చేసిన మీదట మీరు ట్యాగ్ చేసి తీసుకోరేంట్రా? మీరు ఇంకోళ్ళ గురించి ధైర్యం గురించి మాట్లాడతారేంట్రా? అంటే కామన్ మ్యాన్ గురించి. వాళ్ళ మీద పోస్ట్ పెట్టా కదా! సో, వాళ్ళ మీద పోస్ట్ పెట్టినోడిని నువ్వు వాళ్ళ ధైర్యం గురించి మాట్లాడేదేంట్రా? మీరు కొజ్జాలు, మడత కొజ్జాలు ఈతగాడు అనటము, ఈ అన్నాది అతను తీసుకొని వెళ్ళటము. సో, మీరు ఇప్పటికి హ్యాండ్ ఇన్ గ్లోవ్‌గానే ఉన్నారు గత నెల నుంచి. నువ్వన్న మాటలు అతను తీసుకెళ్ళి చాలా తెలివిగా, ఇదిగో నేననట్లా ఈడు కొజ్జా అన్నాడు. ఇంకోడన్నాడు. ఈ శశి గారు అంటున్నారు. అరేయ్! నువ్వే కదరా మొన్న ఈడు చెంచాగాడని ఎన్ని సార్లు ఊదరగొట్టాడు, పనికిమాలినోడు, బూతులుగాడు, తాగుబోతోడు అని మాట్లాడి, మళ్ళీ అట్లాగే సీసీ ఈ ఛానల్ నుంచి వాడు గుండుగాడు, వాడు అందరికి ముందుగానే డబ్బులిచ్చి లోబరుచుకుంటాడు, వాడో పనికిమాలినోడు,
ఇన్ని తిట్టి మళ్ళా ఇప్పుడు నిన్న వెళ్ళిపోయి ఆడు సిగ్గు లేకుండా ఆ కామన్ మ్యాన్, సరే ఆడు కాదు అతగాడు కామన్ మ్యాన్, ఎందుకంటే ఈ చూసే వాళ్ళకి నేనేదో భయపడి కాదు గుడ్డు కాదు, నేనేంటో నేను ఇలాగే ఉన్నాను, అలాగే ఉండదలుచుకుంటాను. సో ఈ కామన్ మ్యాన్ నిన్న అతగాడిని పిలిపించుకుని, మరి ఎందుకు మీరందరూ టెలిగ్రామ్ లో టచ్ లో ఉన్నారు, ఆ సంగతి నాకు తెలుసులే. మీ తమ్ముడు కూడా ఐ మీన్ వర్మ కూడా చెబుతున్నాడు కదా, తమ్ముడని నువ్వు చెప్తున్నావు, నీకు మన సర్రని కాలిన తమ్ముడని, కానీ ఇంకా తప్పే ఉంది. ఇద్దరు తమ్ముడని అందరికీ తెలిసిపోయింది కాబట్టి తమ్ముడనే మాట్లాడదాం. తమ్ముడైన వర్మ, మీ ఇద్దరు టచ్ లో ఉన్నారు సీసీతో, అతని మొక్కలో మీరు చక్కగా వాడుకుంటున్నారు, వాడుకోండి. కానీ కొజ్జా మీడియా అనేది నువ్వు ఆ రోజు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏది, మేము ఈ ప్రోగ్రామ్స్ చేయగానే ఇక అప్పుడు బయలుదేరి వెంటనే మొత్తం 6-7 ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి, రాజకీయ కొజ్జా, మడత కొజ్జా, శంకర కొజ్జా, ఎర్రగడ్డ మాడ. ఇక నేను చెప్తున్నాను, ఛానల్స్ మీద స్ట్రైక్ పడుతుంది ఖచ్చితంగా, అటు కామన్ మ్యాన్ కైనా, సీఎం మీడియా అనేది పేరు పెట్టావో, అండ్ జై భీమ్, తర్వాత ఈ ఇతగాడు ఈ సీసీ. నేను చెప్పే చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎలీషా పాల్ గారు కూడా కలిపేస్తారు, ఆయన ముక్కలు కూడా వాడుకున్నారు, ఇది గమనించండి. ఇప్పుడు దీపక్ గారు మాట్లాడండి. దీపక్ గారు. వినయ్ గారు వదిలేసేయండి, వాళ్ళ గురించి ఎందుకండి మనకి. ఏమండి, ప్రోగ్రామ్ గురించి మనం ఏం చేయట్లేదండి. ఆ వీడియోస్ మన పర్మిషన్ లేకుండా వాడుతున్నాడు. అది మీకేం అనిపించట్లేదా? అనిపించట్లేదని కాదు, అలా ఉండండి. వినయ్ గారు చెప్పండి. ఎవరైనా కానీ ఇప్పుడు మనం మాట్లాడామండి, మాట్లాడేసాము, వదిలేసేయండి. ఇంకా ప్రతిరోజు అది ఒక ప్రసహనంలాగా అవుతా ఉంది. నేను మాట్లాడటం గురించి అనట్లేదండి. అక్కడ ఏమీ లేదని ఉత్తి పుణ్యాన్ని అందరిని, మనల్ని అందరినీ కొజ్జాలు, మడత కొజ్జాలని ప్రోగ్రామ్స్ పెట్టి కూర్చున్నాడు. అర్థమవుతుందా? ఆ పెట్టడం ఒకటే, అది అంశం, వేరే అంశం. ఆయన పెట్టుకుంటాడు, మాట్లాడుకుంటాడు, చేసుకోమనండి. ఇంకొకలాగా మన వీడియోస్ తీసుకెళ్లి పెట్టుకున్నాడు పర్మిషన్ లేకుండా, అది కూడా అకారణంగా. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అప్రాప్రియేట్నెస్, అందులో ఎటువంటి అప్రాప్రియేట్నెస్ లేదు. ఓకే, సందర్భోచితం అయితే ఏదన్నా తీసుకెళ్లి పెట్టాలా. నువ్వు స్టార్ట్ చేసి కొజ్జాలు మడత. ఇప్పుడు మనం ఏం చేశాము, ట్రస్ట్ లో ఇలాగా అసలు మేము ఎందుకు దూరంగా ఉన్నాము, ట్రస్ట్ లో ఏం జరిగిందని మాట్లాడాం. అది అక్కడ ఒక కుర్రవాడు ఆ టెలిగ్రామ్ చాట్ లో, ఓపెన్ చాట్ ఇప్పుడు బయటకు గెంటివై పడ్డాడులే, కళ్యాణ్ అనే అతను. మళ్ళా సిగ్గు లేకుండా చేరతారా ఈ మాటలు కూడా అడుగుతున్నారు అతన్ని. అతను పద్ధతిగా హుందాగానే ఉన్నాడు. అయితే అతను అక్కడ అడిగాడు పద్ధతిగా, అడ్మిన్ ఉన్నాడు కాబట్టి, ఏంటండి ఇలా బయట మాట్లాడుతూ దే ఆర్ బార్కింగ్ డాగ్స్, బెగ్గింగ్ డాగ్స్ అన్నాడు. బెగ్గింగ్ డాగ్స్, బార్కింగ్ డాగ్స్ అన్నాడు కాబట్టే మనం అప్పుడు ఆ కుక్కల బొమ్మ పెట్టి ప్రోగ్రామ్ చేశాం. ఐ థింక్ చూపించవచ్చు తెర మీద. ఆ వెంటనే కొన్ని పోస్టులు పెట్టాం. ఈ పోస్టులు పెట్టినప్పుడు, అరే మీకు ధైర్యం లేదురా, ఆ మొక్క ఏదో చూపించండి రా తెర మీద, మరి చూపించట్లేదు కదా అని అడిగాం ఈ ట్రస్ట్ గురించి. ఈ క్రమంలో దాన్ని ట్యాగ్ చేసాం ఇతగాడికి, ఎవడికి, ఈ సీసీకి. అతగాడిని లైవ్ లోకి తీసుకోలేదని, అరే ఇంకొకటి ధైర్యం గురించి మాట్లాడతారు, మీరు నన్ను తీసుకోలేరు లోపలికి, మీరేంట్రా కొజ్జాలు, మడత కొజ్జాలు, ఎర్రగడ్డగాళ్ళు అని ఈడు పోస్ట్ పెట్టాడు. ఇది తీసుకుని తెలివిగా వాడు, నేను అనట్లేదు, ఇదిగో ఈ సీసీ అన్నాడు, వీడు అన్నాడు అని అప్పుడు కొజ్జా అనే ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు. ఇప్పుడు ఎవడంటే స్టార్ట్ చేసింది తిట్టడం? అసలు ఏమైనా తిట్టామండి మనం ఆ ఇమానియల్ కానీ, ఈ సీసీని కానీ? ఆ మాటకు వస్తే సీసీఐ ఈ ఛానల్లోకి వచ్చి ఆ ఇమానియల్ తిట్టాడు కదా, గుండుగా అని. గుర్తు చేయండి దీపక్ గారు. నేను అందుకో చెప్తుంది, ఆ ఛానల్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆగండి. మీరు అంతగా అర్థం కావట్లేదు మీకు. వినయ్ గారు ప్రతిసారి ఎందుకండి, ఆల్రెడీ మనం వద్దని చెప్పుకున్నాం కదా. వాళ్ళ మీద మనం తమ్మునేల్ వేసి ప్రోగ్రామ్ చేయట్లేదండి, మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. నేను అక్కడ పెట్టినవి మనకు హక్కు ఉందండి యూట్యూబ్ లో, ఆ హక్కు ప్రకారం చెప్తున్నా. వాళ్ళు చెప్తారు కదా, మొన్న ఇప్పుడు ఆయన ఈనోస్ ఛానల్ ఎగిరిపోయినప్పుడు ఆ హక్కు గురించే మాట్లాడాడు కదా కామన్ మ్యాన్. ఈనోస్ ఛానల్ వీకేఆర్ స్ట్రైక్ కొట్టినప్పుడు, అప్పుడు ఈనోస్ కూడా తిరిగి వీకేఆర్ మీద కొట్టాడు. సో తప్పే ఉంది, అదే నేను చెప్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు మొన్న ఈ మొక్కే అప్పుడు కేసు పెట్టించాడు కామన్ మ్యాన్. ఓకే, ఆ మాట కూడా అన్నాడు సీసీ మొన్న వచ్చి, వినయ్ దేవంది పాపం అమ్మాయి ఇప్పుడు ఆ గుండుగాడే పెట్టించాడు. మరి ఆ గుండు పెట్టి ఆయన మాటలో చెప్తున్నాను, ఆ సీసీ చెప్పిన మాటలో. మరి ఈ మొక్క మళ్ళా ఇప్పుడు ఎట్లా వేస్తాడండి? వాళ్ళందరూ మరి ఒకటైపోయారు కదా, అది నేను చెప్తుంది. ఈ దొంగలు ఒకటి అయిపోయి, ఇదిగో ఏంది తేరగా కితాగా కనిపిస్తున్నానా ఇదొకటి, అంతకుముందు మళ్ళా ఎవరిని మోసం చేయలేదు కాలామీడి ఇదొకటి, బాబు వినయ్ నీకు దండం పెడతాం, ఇది ఇట్లా ఇన్ని మొక్కలు ఎవడండి ఈయన వాడుకోమన్నాడు మన పర్మిషన్ లేకుండా?
అడిగాడా? నాకు తెలిసి ఎప్పుడు అడగలా. నాకు గుర్తున్నంత వరకు ఏం అడగలాడు. ఎన్ని కథలు ఇవి డ్రామాలు. అంతకుముందు నేను సీఎం మీడియాలో ఉన్నా. అప్పుడు కూడా చెప్పా ఆ కామన్ మ్యాన్‌కి. అరే ఈడు అన్నీ నాయి వాడుకుంటున్నాడని. నా పేర్లు పెట్టే. సరే చూసాడు కేసు పెట్టాడు అని అనుకున్నాము. ఇప్పుడు యథావిధి అయిపోయింది. చెప్పండి మరి. ఆడికి నిజంగా ఏమన్నా సిగ్గుంటే కామన్ మ్యాన్, మనం ఒక దగ్గర నడిచాము అనే నీకు ఏమన్నా గుణం ఉంటే, నువ్వు కూడా ఆ సీసీ అనేవాడు తాగుబోతాడని నువ్వే అన్నావు, అబద్ధికుడని, ఆడికి ఒక విధానం లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక మాట మీద నిలబడని నీ మాటలే కదరా. మరి ఇప్పుడు ఆయన తెచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. పోతే ఇకేదో నేనేది ఆయన పేరు ఆగండి దీపక్ గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. నేను అతని గాడిని ఎవరిని అతని పేరేంటి అశ్లేషాన్ని తెచ్చి మాట్లాడిచ్చానా? ఇది నేను పబ్లిక్ లింక్ కూడా పెట్టాను. అశ్లేష గారు మీరు ఎక్కడ చూస్తున్నా గానీ లైవ్కి రండి. నేను మిమ్మల్ని పిలిచానా లేదా, అసలు టచ్ లో ఉన్నానా, మీ నెంబర్ కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ నా దగ్గర ఉందా, నేను అసలు మీతో మాట్లాడే అవకాశం ఉందా, ఒకసారి లైవ్ లోకి వచ్చి తెలియజేయండి. మాట్లాడండి దీపక్ గారు. వినయ్ గారు మీరు ఎందుకు ఆరాట పడతా ఉన్నారు? ఎవరికో ప్రూవ్ చేయాలని? ఫస్ట్ మీరు అది తేలవండి. ఎవరికో ప్రూవ్ చేయాలని మీరు ఆరాటం. ప్రూవ్ అంటే తర్వాత సంగతి. అశ్లేష తీసేసేయండి. ఇది మాత్రం స్ట్రైక్ వేస్తానని చెప్తున్నా. అది మనకున్న హక్కు వినియోగించుకోవడం తప్పేమి లేదు. ఓకేనా? ఓకే, లీవ్ ఇట్. మీరు చెప్పేశారు కదా, ఇప్పటి నుంచి వాడుకుంటే స్ట్రైక్ చేస్తారు ఎవరికైనా అని చెప్పండి. ఇప్పుడు దాకా వాడి నాటికి కూడా వేస్తాను. అది నేను చెప్తుంది. రాజేంద్ర గారు వచ్చారు, వాడిని మాట్లాడేద్దాం. రాజేంద్ర గారు వెల్కమ్ అండి.